అందరికీ నమస్కారం. వేదిక్ మ్యాథ్స్ క్లాస్ కు స్వాగతం. సో నిన్నటి క్లాస్ లో మనం ఫోర్త్ వీక్ రివిజన్ చూసామండి. ఫోర్త్ వీక్ లో ఏవైతే కవర్ చేసామో ఆ క్లాసెస్ 6 days క్లాసెస్ మొత్తం క్విక్ రివిజన్ చేసేసాం అన్నమాట. ఓకే, అవన్నీ కూడా ఏంటి, జనరల్ మల్టిప్లికేషన్స్ యా, లైక్ 2 digit into 2 digit number, 2 digit into 3 digit number, 2 digit into 4 digit number or 5 digit number, next 3 digit into 3 digit number, okay, 4 digit into 4 digit number. సో ఇవన్నీ కూడా నిన్నటి క్లాస్ లో కవర్ చేసామండి. ఓకే, సో ఈ రోజు క్లాస్ లో మనం స్క్వేరింగ్ టెక్నిక్స్ అని చూడబోతున్నాం. ఈ వీక్ లో ఏదైతే కవర్ చేసామో, ఈ 6 days లో ఏవైతే కవర్ చేసామో అవన్నీ ఈ రోజు చూడబోతున్నామండి, స్క్వేరింగ్ టెక్నిక్స్. Okay, all types of squaring techniques, base squaring, numbers ending with 1 squaring, numbers ending with 5 squaring, next general squaring, numbers nearby base, అలాగే 3 digit squares, 4 digit squares, along with the squares తో పాటు స్క్వేర్ రూట్స్ కూడా చూడబోతున్నామండి. ఓకే, సో ఈ రోజు క్లాస్ లో మనం క్విక్ రివిజన్ అనేది వీటిపైన చేయబోతున్నాం. ఓకే, సో టాపిక్ లో వెళ్ళిపోదామా? రైట్ అండి. స్క్వేరింగ్ యూజింగ్ బేస్ మెథడ్. సో బేస్ మెథడ్ యూజ్ చేసి స్క్వేర్ చేయడం ఎలా నేర్చుకోండి. 94 is the nearest to 100, రైట్? ఎంత లెస్ ఉందండి? -6. -6 చేస్తే ఎంత? 94 -6 is 88. ఆఫ్టర్ 88 ఎన్ని డిజిట్స్ రిజర్వ్ చేయాలి? 2 digits. ఆ 2 digits దేంతో ఫిల్ చేయాలి? 6 square 36. దట్స్ ది ఆన్సర్. ఓకే, 103 బేస్ ఇస్ 100. హౌ మచ్ ఇస్ ఇట్ ఈస్ ఎక్స్ట్రా? ఎంత ఎక్స్ట్రా ఉందండి? 3. ఆ 3 యాడ్ చేస్తే ఎంత అవుతుందండి? 103 + 3 is 106. ఆఫ్టర్ 106 ఎన్ని డిజిట్స్ రిజర్వ్ చేయాలి? 2 digits, బికాస్ బేస్ లో 2 zeros ఉన్నాయి కాబట్టి. సో ఆ 2 digits దేంతో ఫిల్ చేయాలంటే ఎక్స్ట్రా నంబర్ స్క్వేర్. 3 square is 9 actually, but we'll write 09 because we need 2 digit number కాబట్టి. ఓకే, నెక్స్ట్ 1012 base is 1000. ఎంత ఎక్స్ట్రా ఉంది? +12 ఎక్స్ట్రా ఉంది. సో ఆ 12 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 1024 వస్తుంది. ఆఫ్టర్ దట్ ఎన్ని డిజిట్స్ ఫిల్ చేయాలి? 3 digits. ఆ 3 digits దేంతో ఫిల్ చేయాలండి? 12 square తోటి. 12 square is 144. 144. That's all. That's the answer. 1024 144. Next 988 base is 1000. How much is less? -12 less. సో ఆ 12 ని మైనస్ చేస్తే మళ్ళీ అదే నంబర్ నుంచి మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 976 వస్తుంది. ఆఫ్టర్ దట్ ఎన్ని డిజిట్స్ ఫిల్ చేయాలి? బికాస్ 1000 కన్సిస్ట్ ఆఫ్ 3 zeros, దట్స్ వై 3 digits ఫిల్ చేయాలి. ఆ 3 digits దేంతో ఫిల్ చేయాలంటే 12 square తోటి. 12 square ఎంత? 144. ఓకే, నెక్స్ట్ 212. సో బేస్ ఇస్ 200. ఓకే, హౌ మచ్ ఇస్ ఎక్స్ట్రా? +12 ఎక్స్ట్రా. సో ఆ 12 యాడ్ చేస్తే ఎంత అండి? 212 + 12 is 224. సో 2 places రిజర్వ్ చేయాలి. యాక్చువల్గా అయితే రిజర్వ్ చేయడానికి ముందే ఈ నంబర్ ని డబుల్ చేయండి ఫస్ట్. సో అప్పుడు ఎంత అవుద్ది? 448 అవుతుంది. ఆఫ్టర్ 448 నౌ యూ కెన్ రిజర్వ్ 2 positions. ఆ 2 positions దేంతో ఫిల్ చేయాలంటే ఎక్స్ట్రా నంబర్ స్క్వేర్. 12 square 144. సో ఫైనల్లీ ఆన్సర్ ఇస్ 44944. ఓకే, నెక్స్ట్ 409 బేస్ ఇస్ 400. ఎంత ఎక్స్ట్రా? +9 ఎక్స్ట్రా. ఆ +9 చేస్తే ఎంత? 418 అవుతుంది. 418. సో ఇప్పుడు 2 digits రిజర్వ్ చేయాలి. రిజర్వ్ చేయడానికి ముందే మన బేస్ 100 కాదు 400 కాబట్టి ఈ నంబర్ ని 4 తో మల్టిప్లై చేయండి ఫస్ట్. ఓకే, సో అప్పుడు ఎంత అవుద్ది? 1600 + 40. 1600 + 40 1640 + 24. సో 1664. 1664. Now you can reserve 2 positions. ఆ 2 positions దేంతో ఫిల్ చేయాలంటే ఎక్స్ట్రా నంబర్ స్క్వేర్ తోటి. సో దట్స్ 81. That's okay. So this is the approach to square using base method. అంటే నియర్ బేస్ ఉంటే స్క్వేర్ చేయడం ఎలా అన్నమాట. నెక్స్ట్ మోడల్ ఇస్ స్క్వేరింగ్ నంబర్స్ ఎండింగ్ విత్ 5. 5 తో ఎండ్ అయ్యే నంబర్ స్క్వేర్ చేయడం ఎలా చూడండి. 6 multiply with the next number 7. 6 sevens are 42. Last 2 digits are 25. ఇంకా చూసే పని లేదన్నమాట. ఓకే, సో నంబర్ 5 తో ఎండ్ అవుతుందంటే దాన్ని స్క్వేర్ చేస్తే లాస్ట్ 2 digits కంపల్సరీ విల్ బి 25 ఓన్లీ.
ఓకే, ఆ ముందు నెంబర్ ఎంత కనుక్కోవాలంటే ముందు నెంబర్ మీద డిపెండ్ అవ్వాలి. సో 6 multiply with the next number 7. Here 8 multiply with the next number, 8 9s are 72. Last two digits are 25. That's all. Yeah. సో ఇది 9.5 ఇచ్చాడు ఏంటండి? ఎస్, ఇలా కన్సిడర్ చేస్తే మనకి ఈజీగా ఉంటుంది. ఎలా కన్సిడర్ చేద్దామంటే ఈ నంబర్ ని 9.5 లాగా ట్రీట్ చేద్దాం. 9.5 ని 95 లాగా ట్రీట్ చేసి ఫస్ట్ ఆన్సర్ రాసేసేయండి. ఎంత అవుతుంది? 9 multiply with the next number 10, 9 10s are 90, 25. ఆఫ్టర్ 1 digit డెసిమల్ పాయింట్ ఉందంటే మన స్క్వేర్ లో ఆఫ్టర్ 2 digits డెసిమల్ వస్తుంది. దట్స్ ఆల్, దట్స్ ది ఆన్సర్. ఓకే, 90.25. ఆర్ దీన్ని మళ్ళీ ఫ్రాక్షన్ లో ఇచ్చాడు అనుకోండి, 90 1/4 కదా 0.25 అంటే 90 1/4. ఓకే, నెక్స్ట్ 105 బేస్ ఎంత? ఎస్, 100 is the base. How much is extra? Plus 5 extra. ఆ 5 యాడ్ చేస్తే ఎంత? సారీ, యాక్చువల్ గా నంబర్ ఎండింగ్ విత్ 5 తోటి చేస్తున్నాం కదా. ఓకే, బేస్ మోడల్లోకి వెళ్ళిపోయానండి. సరే, బేస్ తో ఆన్సర్ చూద్దాం, అలాగే నంబర్ ఎండింగ్ విత్ 5 తో కూడా ఆన్సర్ చూద్దాం. సో బేస్ తో చూడండి ఎంత ఎక్స్ట్రా ఉందో అంత యాడ్ చేయండి. 105 + 5 is 110. ఆఫ్టర్ ద 2 digits ఫిల్ చేయాలి. ఆ 2 digits దేంతో ఫిల్ చేయాలంటే 5 square 25. దిస్ ఇస్ ది ఆన్సర్. Now I am doing in number ending with 5. చూడండి 105. Yeah, 10 multiply with the next number 11. 10 11s are 110. Sorry, 10 11s are 110. And last 2 digits are 25. ఇంకా చూసే పని ఏముందండి, ఇదే ఈజీగా ఉంది కదా ఇంకా బేస్ కంటే. ఓకే, రైట్. నెక్స్ట్ చూడండి 305. సో హియర్ ending with 5 తో చేస్తున్నాం. 30 multiply with the next number 31. 31 times is 930. Last 2 digits are 25. That's all. Next 15. 1 multiply with the next number 2. Last 2 digits are 25. Yes. So ఈ నంబర్ ని ఎలా కన్సిడర్ చేయొచ్చు? 15.5 లాగా కన్సిడర్ చేస్తే బెటర్. అప్పుడు 155 లాగా ట్రీట్ చేసి మనం ఆన్సర్ రాద్దాం, దాని తర్వాత డెసిమల్ పాయింట్ పెట్టాలి. ఓకే, 15 multiply with the next number 16. సో 16 15 times ఎంత? 15 16 times ఎలా చేయొచ్చు? దీన్ని డబుల్ చేస్తే 30, దీన్ని హాఫ్ చేస్తే 8. సో ఈ రెండింటి మల్టిప్లై చేయడం చాలా ఈజీ. 240. సో 240. లాస్ట్ 2 digits are 25. డెసిమల్ ఆఫ్టర్ 1 digit అంటే స్క్వేర్ లో డెసిమల్ ఆఫ్టర్ 2 digits వస్తుంది. 240.25. 240.25 ని మళ్ళీ ఒకవేళ మిక్స్డ్ ఫ్రాక్షన్ లోకి కావాలి అంటే మార్చాలి అంటే ఇలా చేయొచ్చు. 240 1/4 because 0.25 is 1/4. Okay, next 295. 29 multiply with the next number 30. So 29 30 times. 20 30 times is 600. Sorry, 20 30 times is 600. Okay, 9 30 times is 270. 600 plus 270 is 870. 870. ఓకే, ఆఫ్టర్ దట్ 2 digits రిజర్వ్ చేయాలి. ఆ 2 digits దేంతో ఫిల్ చేయాలంటే 5 స్క్వేర్ చేస్తే 25 వస్తుంది, అంతే. 87025. ఓకే, నంబర్స్ ఎండింగ్ విత్ 5 is వెరీ ఈజీ, రైట్? ఎందుకని? బిఫోర్ నంబర్ మల్టిప్లై విత్ ద నెక్స్ట్ నంబర్ ఇన్ ద నంబర్ సిరీస్ అండ్ ఆఫ్టర్ దట్ 2 digits పక్కన 25 యాడ్ చేయడం. నెక్స్ట్ ఫైండింగ్ ద డూప్లెక్స్. ఓకే, ఫైండింగ్ ద డూప్లెక్స్. అసలు డూప్లెక్స్ కనుక్కోవడం ఎలా అంటే, ఇఫ్ ఇట్ ఈస్ అ సింగిల్ డిజిట్ డైరెక్ట్లీ స్క్వేర్ అనమాట. సో 5 square is 25. 25 is the duplex. నెక్స్ట్ ఇఫ్ ఇట్ ఈస్ అ డబుల్ డిజిట్ అయితే డూప్లెక్స్ కనుక్కోవడం ఎలా అండి? సో 2 into product of these two. 1 6 is 6. 6 double is 12. 12 is the duplex. నెక్స్ట్ 27 డూప్లెక్స్ కూడా అంతే. 2 7s are 14. 14 double is 28. యా, 3 digit ఇస్తే ఎలా అండి? ఇవి రెండింటిని ప్రొడక్ట్ చేసి డబుల్ చేయండి, మిడిల్ నంబర్ స్క్వేర్ చేయండి, వాటన్నిటిని యాడ్ చేయాలి. 1 8 is 8, double is 16. 16 plus 4 is 20. ఓకే, నెక్స్ట్ 2 9s are 18, double is 36. మధ్యలో ఇంకా యాడ్ చేయడానికి ఏం లేదు, సో 36. 7 8s are 56, double is 112. Plus 1 square is 1. 112 plus 1 is 113. 113. సో 3 digit ఉంటే అలా అండి. 4 digit ఉంటే ఎలా అంటే ఎండ్ పెయిర్
మిడిల్ పెయిర్. ఎండ్ పెయిర్ ప్రొడక్ట్ చేయండి, వాటిని డబుల్ చేయండి. మిడిల్ పెయిర్ ప్రొడక్ట్ చేయండి, డబుల్ చేయండి అంతే. 4 ones are 4, double is 8. 2 ones are 2, double is 4. 8 plus 4 is 12. That's the answer. 3 6 are 18. Double is 36. 1 into 0 is 0 only. So 18 double is 36. That's all. That's the duplex. Next, 2 2s of 4, double is 8. 2 2s of 4, double is 8. 8 plus 8 is 16. Next, 2 4s are 8. Sorry, the 5 digit number in clear shown. Yeah, 2 4s are 8. Double is 16. 2 3s are, sorry, 3 0 times is 0 only. Then double chesina 0 ne. And then middle number square cheyali, square chesi add cheyandi. 16 plus 1 is 17. Okay, so 1 digit unte simple ga square, 2 digits unte product of these two into 2 times annamata. 3 digits unte these two product, this number square. Okay, ee number square cheyali. And 4 digits unte end pair product double and middle pair product double or రెండింటిని యాడ్ చేయాలి. 5 ఉంటే ఎండ్ పేర్ ప్రొడక్ట్, నెక్స్ట్ పేర్ ప్రొడక్ట్ అండ్ మిడిల్ వచ్చేసి స్క్వేర్ అన్నమాట. ఓకే, ఇలా ప్రాసెస్. డూప్లెక్స్ కనుక్కోవడం క్లియర్ కదా. సో కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ డూప్లెక్స్ యూజ్ చేసి స్క్వేర్స్ చేయడం ఎలా అని చూద్దాం. యూజింగ్ ద డూప్లెక్స్ స్క్వేర్స్ చేయడం ఎలా అని చూడండి. యా, ఇక్కడ 21 స్క్వేర్ కావాలంటే అండ్ ఈ పర్టికులర్ క్వశ్చన్ కి క్వశ్చన్ నెంబర్ 1 అండ్ క్వశ్చన్ నెంబర్ 6 అండ్ క్వశ్చన్ నెంబర్ ఇక్కడ 1 నెక్స్ట్ ఎక్సర్సైజ్ లో 1 కూడా, ఇవన్నీ మనం వేరే మెథడ్ యూజ్ చేసి సింపుల్ గా చేయొచ్చు. ఏంటి ఆ మెథడ్ గుర్తుందా? యా, నంబర్స్ ఎండింగ్ విత్ 1, రైట్? ఎస్. సో 1 వదిలేసేయండి. 2 స్క్వేర్ ఇస్ 4, 2 డబుల్ ఇస్ 4 అండ్ లాస్ట్ డిజిట్ 1. దట్స్ ఆల్. 7 square is a 49. 7 double is 14. 1 here, 4 here, and last digit 1. Balance cheste 5041. Okay. 5 square is 25. 5 plus 5 is 10, and last number 1. So balance cheste 2601. So వీటిని మనం ఈ మోడల్లో కన్సిడర్ చేస్తే ఈజీగా ఉందన్నమాట. ఏంటది మోడల్లో? నంబర్స్ ఎండింగ్ విత్ 1, స్క్వేర్ ఆఫ్ నంబర్ ఎండింగ్ విత్ 1. నెక్స్ట్, వీటికి కూడా డూప్లెక్స్ అనేది లేకుండానే 2 డిజిట్ వరకు మనం డూప్లెక్స్ అనేది మాట్లాడకుండానే డైరెక్ట్ గా చేయడానికి చూద్దాం. చూడండి. ఎస్. సో ఫస్ట్ 3 స్క్వేర్ ఎంత? 9. ఆ తర్వాత 2 3s చేసి డబుల్ చేయండి ఎంత? 2 3s 6, డబుల్ ఇస్ 12. 1 హియర్, 2 హియర్, అండ్ దెన్ 2 స్క్వేర్. 2 స్క్వేర్ ఇస్ 4. సో ఆన్సర్ ఎంత? 1024. ఓకే. నెక్స్ట్ 5 స్క్వేర్ 25. 5 3s 15, double is 30. Then 3 square is 9. Okay. Balance చేస్తే ఆన్సర్ ఎంత వస్తుందండి? 2809. ఓకే. నెక్స్ట్ 44 స్క్వేర్ చూడండి. 4 స్క్వేర్ 16. 4 4s are 16, double is 32. 3 here, 2 here, and then again 4 square 16. 1 here, 6 here. So after balancing, your answer is 1936. 1936. Right? Next, 17 చూడండి. 1 square is 1 only. 1 7s are 7, double is 14, and 7 square 49. 4 9. Okay. So balance చేస్తే ఆన్సర్ ఎంత వస్తుందండి? 289. 289. Right? So 60 is already done in number ending with 1. Next 33 చూడండి. 3 square 9. 3 3s are 9, double is 18. 1 here, 8 here, and 3 square again 9. Balance cheste 1089. 1089. Next 66 చూడండి. 6 square 36. 6 6 are 36, double is 72, and 6 square 36 again. So after balancing 3, but the next place carry kabatti it will be 4. 6 plus 7 end number is 3, and it is 5, and then 6. 4356. Right? Next 18 చూడండి.
1 square is 1, 1 8's 8, double is 16, 1 6, 8 square 64, 64. Balance చేస్తే 1 plus 1 actually 2, but the next place carry about 3. 6 plus 6 end number 2, and then 4, 324. Okay. Next, 26. 2 square is 4. 2 6 are 12, double is 24, and 6 square 36, 3 6. Balance end 676. Okay. Next, పైన ఇంకో 2 questions ఉన్నాయండి. 16. 1 square is 1. 1 6 are 1. Sorry, 1 6 are 6. Double is 12. 1 here, 2 here. 6 square 36. 3 here, 6 here. So after balancing, you'll get the answer as 256. 256. Next, 2 square is 4. 6 double is 12. 3 square is 9. So after balancing, 529. Okay. Next, 7 square is 49. 7 4s are 28, double is 56. 4 square is 16. 1 here, 6 here. Balance end 4, but the next place carry about 5. 9 plus 5 end number 4. 6 plus 1 7 and 6. That's the answer. 476. Okay. సో ఇక్కడ ప్రస్తుతానికి అయితే మనం డూప్లెక్స్ అనేది మాట ఏమి యూజ్ చేయలేదు. సో డూప్లెక్స్ ఆల్రెడీ ఐడియా ఉంది మనకి, బట్ ప్రస్తుతానికి డూప్లెక్స్ యూజ్ చేసాం కానీ డూప్లెక్స్ అనే మాట యూజ్ చేయకుండా చేసేసామండి. యా, 1 more 2 digit నంబర్ స్క్వేర్స్ ఆర్ దేర్. అవి కూడా నార్మల్ గానే చేద్దాం. 3 digit నుంచి మనం డూప్లెక్స్ గురించి మాట్లాడదాం. ఓకే. ఎస్. 5 square is 25. 5 3s are 15, double is 30, 30. 3 square is 9. So answer 2809. Then 18. 1 square is 1. 1 8's 8, double is 16, 1 6. 8 square is 64. So balance చేస్తే 1 plus 1 actually 2, but the next place carry about 3. 6 plus 6 and number 2 and 4, 324. Next, 4 square is 16. 4 4s are 16, double is 32. Again 4 square is 16. So after balancing, answer ఎంత వస్తుంది? 1936. Okay. 7 square is 49. 7 2s are 14, double is 28. 2 square is 4. After balancing, 4, but the next place carrying about 5. 9 plus 2 end number 1 and 8, then 4. That's all. Right. Next. Yeah. So from this question onwards, we'll use duplex method use chedam. Okay. So first 4 duplex, dan tarvata 41 duplex, dan tarvata 413 duplex, dan tarvata 13 duplex, lastly 3 duplex anamata. Okay. So first 4 duplex in the 16. 41 duplex enta andi? 4 1s are 4, double is 8. 413 duplex anta ante 4 3s are 12, double is 24. 24 plus 1 will be 25. Okay. 413 duplex is 25. 2 here, 5 here. Next 13 duplex anta? 1 3s are 3, double is 6, and 3 duplex anta 9. So balance చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది? 170569. Right. Next, 145. First 1 duplex is 1. దాని తర్వాత 14 duplex is 8. దాని తర్వాత 145 duplex వచ్చేసి 5, double is 10 plus 16. 10 plus 16 is 26. 2 here, 6 here. దాని తర్వాత 45 duplex వచ్చేసి 4 5s are 20, double is 40. And last కి 5 duplex వచ్చేసి 25. Okay. So balance చేయండి ఎంత వస్తుందో. So 5 2 0. This will be 1 2. That's all. 21025. 21025. Yes. Yeah, ఇదే క్వశ్చన్ మనం ఇంకెలా చేయొచ్చండి. నంబర్ ఎండింగ్ విత్ 1 లో చేసాం చూడండి. ఇది సేమ్ క్వశ్చన్. 145 స్క్వేర్ కదా చేస్తున్నాం. 14 multiply with the next number 15. Yes or no? So 14
నెక్స్ట్ నంబర్ 15 తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందండి? 140 ప్లస్ హాఫ్ ఆఫ్ 140 70 210 210 లాస్ట్ 2 digits are 25. గాట్ ది సేమ్ ఆన్సర్? ఎస్. అలా మీ కన్వీనియంట్ అనమాట. మీకు ఏది కంఫర్టబుల్ గా ఉంటే ఇది కంఫర్టబుల్ గా ఉంటే ఇది, ఏది ఈజీగా అనిపిస్తే అది చేసేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ 4 duplex 16, దాని తర్వాత 40 duplex 0, దాని తర్వాత 404 duplex వచ్చేసి 32, 3 here 2 here, దాని తర్వాత 04 duplex వచ్చేసి 0, దాని తర్వాత 4 duplex మళ్ళీ 16. సో బ్యాలెన్స్ చేయండి, ఆన్సర్ ఎంత వస్తుంది? 163216. దట్స్ ఆల్. 163216. నెక్స్ట్ 7 duplex is 49, 75 duplex is 70, because 7 5s are 35, double is 70 కదా. నెక్స్ట్ 753 duplex ఎంత అంటే 21, double is 42 plus 25. ఓకే, 42 plus 25 వచ్చేసి 67, 6 here 7 here. అండ్ దెన్ 53 duplex ఎంత అంటే 5 3s are 15, double is 30, 30, అండ్ లాస్ట్ కి 3 square అంటే 3 duplex is 3 square 9. సో ఆఫ్టర్ బ్యాలెన్సింగ్ ఆన్సర్ ఎంత వస్తుందండి? 4, బట్ ద నెక్స్ట్ ప్లేస్ క్యారీ కాబట్టి 5, 9 plus 6 ఎండ్ నంబర్ 6, 0 plus 6 ఎండ్ నంబర్ 6, బట్ నెక్స్ట్ ప్లేస్ క్యారీ ఉంది కాబట్టి 7, 7 plus 3 ఎండ్ నంబర్ 0, 0, దెన్ 9. దట్స్ ఆల్. ఓకే, ఎస్. ఇంకొక చిన్న విషయం చూడండి, ఇక్కడే 404 కి మనం 404 ని లాస్ట్ పెయిర్ ఒక నంబర్ అండ్ ఇది ఒక నంబర్ అనుకుని చేస్తే ఇంకా ఈజీగా ఉంటుంది చూడండి. ఓకే, సో ఇది A అండ్ ఈ 04 కలిపి B అనమాట. ఓకే, డబుల్ డిజిట్ అది. సో 4 square 16, ఫస్ట్ 16, నెక్స్ట్ 404, 16 double is 32, and 04 square again 16. That's the answer. See? Yes sir. సో ఈ మోడల్ ఎక్కడ చేసామంటే యూజింగ్ పెయిర్స్ అనమాట. 3 digit numbers ఫస్ట్ పెయిర్ ఆఫ్ డిజిట్స్ టుగెదర్ లేదా లాస్ట్ పెయిర్ ఆఫ్ డిజిట్స్ టుగెదర్ అని చెప్పేసి చేసాం. గుర్తుందా? ఎస్. ఓకే, నెక్స్ట్ 4 digit number స్క్వేర్స్ చూడండి. ఓకే, సో ఫస్ట్ 5 duplex is 25, next 52 duplex is 10 double is 20, 20, next 521 duplex ఎంత అంటే 5 double is 10 plus 4 is 14, 14. నెక్స్ట్ 4 digits తీసుకోండి ఒకేసారి. 15 double is 30, 2 double is 4, 30 plus 4 is 34. నెక్స్ట్ ఇప్పుడు 5 ని ఇగ్నోర్ చేయండి. 231 duplex కావాలి, సారీ 213 duplex కావాలి. 2 3s are 6, double is 12, 1 2 and 1 square, so 13. ఓకే, 1 3. నెక్స్ట్ 2 ని ఇగ్నోర్ చేయండి. 13 duplex ఎంత అంటే 6, 3 duplex ఎంత అంటే 9. సో ఆఫ్టర్ బ్యాలెన్సింగ్ ఆన్సర్ ఇస్ చెప్పండి 2 7 1 7 5 3 6 9. దట్స్ ఆల్. ఓకే, ఎస్. సో మీరు కన్వెన్షనల్ మెథడ్ చేస్తే ఇంత ఫాస్ట్ గా అయితే అవ్వదు కదా. ఎస్ ఆర్ నో? యా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ మెథడ్, సారీ నెక్స్ట్ క్వశ్చన్. 2 duplex 4, 24 duplex double of 8 is 16. 243 duplex ఎంత అంటే 2 3s are 6 double 12 plus 16, 12 plus 16 is 38, sorry 28, 2 here 8 here. నెక్స్ట్ టోటల్ నంబర్ డూప్లెక్స్ కావాలి. 2 4 3 5 డూప్లెక్స్ ఎంత అంటే 2 5s are 10 double is 20, 4 3s are 12 double is 24, 20 plus 12 is 20 plus 12 is 32, 3 here 2 here. నెక్స్ట్ ఇప్పుడు 2 ని ఇగ్నోర్ చేయండి. 435 డూప్లెక్స్ కావాలి. 435 డూప్లెక్స్ ఎలా అంటే 4 5s are 20, double is 40 plus 9, 49, 4 here 9 here. ఇప్పుడు 4 ని ఇగ్నోర్ చేయండి. 3 5s are 15, double is 30, 30, and 5 square is 25. ఓకే, బ్యాలెన్స్ చేయండి. 4 plus 1 is 5, next place no carry 5, 6 plus 2 is 8, but the next place carry కాబట్టి 9, 8 plus 3 end number 1, but the next place no carry కాబట్టి 1 as it is, 2 plus 4 is 6, but the next place carry కాబట్టి 7, 9 plus 3 end number 2 and 2 5. That's the answer. Okay, next
4 duplex is 16. 47 duplex is 56. 4 7 are 28, double is 56 kada. 5, 6. 470 duplex anta ante 0 plus 49, 49 only. Next, total number duplex anta ante 4 6 are 24, double is 48. Middle elago 0 kabatti. Next, 4 ignore cheyandi. 706 duplex anta ante 7 6 are 42, double is 84. Middle lo 0 kabatti elago. 7 ignore cheyandi. 06 duplex anta ante 0. 6 duplex is 36. So balance chesthe, after balancing answer is 1, but the next place carry kabatti 2. 6 plus 5 end number 1, but the next place carry kabatti 2. 6 plus 4 end number 0, but the next place carry kabatti 1. 9 plus 4 end number 3, but the next place carry kabatti 4. 8 plus end number 6, but the next place no carry kabatti 6 as it is. 4 3 6. Okay, that's the answer, right? So last question for 4 digit square. 4 digit square cheyadaniki last question chudandi. 2 square is 4. 20 duplex is 0. 208 duplex is 32. 2083 duplex is 12. 2 3 is 6, double 12. 083 duplex is 64. 83 duplex is 8 3 is 24, double is 48, and 3 square is 9. That's all. Balance change 4 4 3 2 8 8 9 8. Sorry, 8 8 8 9. Sorry, 8 and last digit 9. That's the answer. Okay, so 4 digit number square చేయడం ఇంత ఫాస్ట్ గా చేయాలంటే ఈ మన వేదిక్ మెథడ్స్ తోటి మాత్రమే పాసిబుల్ అవుతుంది. అలా కాకుండా కన్వెన్షనల్ మెథడ్ లో చేస్తే ఇంతకంటే కొంచెం ఎక్కువ టైమే పడుతుంది, కానీ ఇంతకంటే తక్కువ టైం అయితే పడుతుంది, రైట్? సో ఇంకా దీంట్లో టైం రెడ్యూస్ చేయడం అంటే మీరు ప్రాక్టీస్ చేయడం. ఓకే, సో నెక్స్ట్ వీఆర్ మూవింగ్ ఆన్ టు స్క్వేర్ రూట్స్. స్క్వేర్ రూట్స్ వెళ్తున్నామండి. ఎస్, చూడండి, స్క్వేర్ రూట్స్ ఆఫ్ 4 digit numbers ఓన్లీ. 4 digit numbers ఇచ్చాము ఇక్కడైతే. యా, స్క్వేర్ రూట్ చేసేటప్పుడు ఎలా చెప్పానండి? టు ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఫర్ దిస్ నంబర్, క్యాన్సల్ సెకండ్ డిజిట్ ఫ్రమ్ రైట్. రైట్ నుంచి సెకండ్ డిజిట్ క్యాన్సిల్ చేయండి. నంబర్ ఈస్ ఎండింగ్ విత్ 4 మీన్స్ ఇట్స్ స్క్వేర్ రూట్ మే ఎండ్ విత్ 2 or 8. 2 తో కానీ 8 తో కానీ ఎండ్ అవుతుంది. సో బిఫోర్ క్యాన్సిలేషన్ నెంబర్ ఎంత ఉంది? 38. 38 బిఫోర్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఎంత అంటే 36. దాని స్క్వేర్ రూట్ ఎంత? 6. ఐదర్ అవర్ ఆన్సర్ ఈస్ 62 or 68. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. మరి ఈ రెండిట్లో ఏదో ఒక ఆన్సర్ డిసైడ్ చేయడం ఎలా అంటే, బిట్వీన్ దమ్ మనకు తెలిసిన స్క్వేర్ నెంబర్ ఒకటి ఉంది. ఎంత? 65 స్క్వేర్ తెలుసు అందరికి, అవునా? 6 7s are 42, 25. ఇప్పుడు చెప్పండి, ఇచ్చిన నంబర్ 4 to 25 కంటే చిన్నదా పెద్దదా? సో చిన్నదైతే చిన్న నంబర్ ఆన్సర్, పెద్దదైతే పెద్ద నంబర్ ఆన్సర్. సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇస్ 62, రైట్? నెక్స్ట్ 3025. సో 3025, ఇఫ్ ద నంబర్ ఎండింగ్ విత్ 5 తో ఎండ్ అయ్యే నంబర్ వస్తే హ్యాపీ అనమాట. ఎందుకని హ్యాపీ అంటే ఇక్కడ 2 పాసిబిలిటీస్ వచ్చాయి కదా. 4 తో ఎండ్ అయితే 2 కానీ 8 కానీ అని. ఇక్కడ 5 తో ఎండ్ అయితే కంపల్సరీ మన నంబర్ కూడా 5 తో ఎండ్ అవుతుంది. సో సెకండ్ డిజిట్ క్యాన్సిల్ చేశాను. క్యాన్సిలేషన్ కి ముందు నెంబర్ ఎంత ఉంది? 30. 30 బిఫోర్ బిలో పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఎంత? 25. దానికి స్క్వేర్ ఎంత? 5. సో మన ఆన్సర్ వచ్చేసి 55. దట్స్ ఆల్. నో మోర్ పాసిబిలిటీస్. ఇంకా పాసిబిలిటీస్ ఏం లేవు. టైం కొంచెం సేవ్ అనమాట, రైట్? నెక్స్ట్, to find the square root for this number, cancel second digit from right. Last number 9 అంటే it's a square root may end with either 3 or 7. 3 కానీ 7 కానీ ఈ రెండిట్లో ఏదో ఒక దాంతో ఎండ్ అవుతుంది. ఓకే, బిఫోర్ 68 పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఎంత? 64. అది దేనికి స్క్వేర్ అండి? 8 కి. అంటే మన ఆన్సర్ either 83 స్క్వేర్ లేదా 87 స్క్వేర్ అయి ఉండొచ్చు ఈ నంబర్, అవునా? సో మరి ఈ రెండిట్లో ఆన్సర్ డిసైడ్ చేయడం ఎలా అంటే, బిట్వీన్ దమ్ మనకు తెలిసిన స్క్వేర్ నెంబర్ ఒకటి ఉంది, 85 స్క్వేర్ తెలుసు, అవునా? 85 స్క్వేర్ ఎంత అండి? 8 9s 72, 25. సో ఇప్పుడు చెప్పండి, 6889, 6889 is less than 7225 or more than 7225? Less than. కాబట్టి less number is our answer. So 83 is our answer, right? Next, cancel second digit from right. Here the number is ending with 9 means it's a square root may end with either 3 or 7. Next, below 5 perfect square number 4 దేనికి స్క్వేర్ అంటే అది 2 కి.
అంటే మన ఆన్సర్ 23 కానీ 27 స్క్వేర్ కానీ. సో బిట్వీన్ దెమ్ మనకి తెలిసిన స్క్వేర్ నెంబర్ ఎంత అంటే 25 స్క్వేర్ తెలుసు. 2 3s are 6, 25. Now tell me 529 is more than 625 or less than? So less than కాబట్టి less number is our answer. Okay, 23 is our answer. Next, cancel second digit from right. If the number is ending with 6 means it's a square root may end with either 4 or 8. Sorry, 4 or 6. 4 or 6. ఈ రెండిటితో ఏదో ఒక దాంట్లో ఎండ్ అవుతుందండి. ఒక నిమిషం. Yeah, 4 or 6. Next, below 57 perfect square number ఎంత? 7 square 49, 8 square 64 అవుతుంది కదా. So below this number అంటే 49, that is 7 square అంటే 7. So either this number may be 74 square or 76 square, and in between we know one perfect square number. ఈ రెండింటి మధ్యలో మనకు పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఒకటి తెలుసు ఎంత? 75 square. So 7 8s are 56, 25. Now tell me 5776 is more than 5625 or less than 5625? More than. That's why more number is our answer. So 76 is the answer for this question. Okay, next, 3021, last exercise for this session. 3721, cancel second digit from right. Here the given number is ending with 1 means it's a square root may end with either 1 or 9. 1 తో గానీ 9 తో గానీ ఎండ్ అవ్వచ్చు. బిలో 37 పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఎంత? 36. దేనికి స్క్వేర్ అండి? అది 6 అంటే 61 కానీ 69 కానీ. బిట్వీన్ దెమ్ మనకి తెలిసిన స్క్వేర్ నెంబర్ ఎంత అండి? 65 స్క్వేర్ తెలుసు. 6 7s are 42, 25. So now tell me given number is more than 425, less than? Less than. That's why answer is 61. Okay, next, cancel second digit from right. Here the number is ending with 4 means it's a square root may end with either 2 or 8. Below 33 perfect square number enta? 5 square is 25, 6 square 36 అనేది ఎక్సీడ్ అవుతుంది. సో కాబట్టి 5 అంటే మన ఆన్సర్ 52 కానీ 58 కానీ. సో బిట్వీన్ దెమ్ మనకు తెలిసిన స్క్వేర్ నెంబర్ ఒకటి ఉంది. ఎంత అది? 55 స్క్వేర్ తెలుసు. సో 5 6 are 30, 25. Now tell me 3364 is more than 3025 or less than? More than. That's why more number is our answer. 58 is our answer. Right? Next, cancel second digit from right. Here the number is ending with 9 means it's a square root may end with 3 or 7. And below 59 perfect square number 49. So it's a square root is 7. So ante either మన ఆన్సర్ either 73 అయి ఉండొచ్చు లేదా 77 అయి ఉండొచ్చు. బిట్వీన్ దెమ్ మనకి తెలిసిన స్క్వేర్ నెంబర్ ఎంత? yes, we know the square for 75. 75 స్క్వేర్ ఎంత అండి? 7 8s are 5625. Now tell me 5925 is more than 5625, less than? More than. That's why more number is our answer. So 77 is the answer for this question. Okay, next, here cancel second digit from right. Number is ending with 4 means it's a square root may end with either 2 or 8. Below 10 perfect square number 9, it's a square root is 3. Okay, right. Here our answer may be either 32 or 38. Between them మనకి తెలిసిన స్క్వేర్ నెంబర్ ఎంత అంటే 35 స్క్వేర్ తెలుసు. 3 4s are 12, 25. 1024 is more than 1225, less than? So less than కాబట్టి less number is our answer. 32 is our answer. Okay, next and the last question. Here cancel second digit from right. The number is ending with 6 means it's a square root may end with 4 or 6. Below 21 perfect square number 16. దేనికి స్క్వేర్ అది? 4 కి అంటే 44 కానీ 46 కానీ. ఆ రెండింటి మధ్యలో మనకు తెలిసిన స్క్వేర్ నెంబర్ ఎంత అండి? 45 స్క్వేర్ తెలుసు. ఎంత? 4 5s are 20, 25. Tell me 21 16 is more than 20 25, less than 20 25? More than. కాబట్టి more number is our answer. 46 is our answer. Okay, సో ఇదండి మన వీక్లీ రివిజన్, 5th వీక్ రివిజన్ అండి ఇది. ఓకే, సో మన గూగుల్ క్లాస్ రూమ్ లో జాయిన్ అవ్వండి. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి, అలాగే మన గూగుల్ క్లాస్ రూమ్ లో జాయిన్ అవ్వండి. ఆల్రెడీ ఇవన్నీ పీడిఎఫ్స్ నిన్ననే మీకు నేను
షేర్ చేయడం అనేది జరిగింది. హోంవర్క్ లో షేర్ చేయడం అనేది జరిగింది మన గూగుల్ క్లాస్ రూమ్ లో. ఓకే, అలాగే ఇఫ్ యూ ఫీల్ ఇట్ ఈస్ ఈజీ, ఇవన్నీ మీకు ఈజీ అని ఫీల్ అయితే, ఇవన్నీ మీకు హెల్ప్ అవుతాయని ఫీల్ అయితే, యూ కెన్ షేర్ ఇట్ విత్ యాజ్ మెనీ స్టూడెంట్స్ యాజ్ పాసిబుల్. ఎంతమంది స్టూడెంట్స్ కి పాసిబుల్ అయితే అంతమంది స్టూడెంట్స్ కి షేర్ చేయండి. ఓకే, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, సో దట్ ఏదైనా టాపిక్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.